నమస్తే, నేను మీ అశ్విని కుమార్. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక రిఫార్మ్స్ అన్నీ తీసుకొస్తున్నారు. రిఫార్మ్స్కి సంబంధించి కూడా భారతదేశపు సంబంధించి ఈ యూనివర్సిటీస్ అంతా కూడా ఇంటర్నేషనలైజేషన్ రిఫార్మ్స్ ఎట్లా వస్తున్నాయి. 2017లో దాదాపు 42 భారతదేశానికి సంబంధించిన విశ్వవిద్యాలయాల్ని ఇంటర్నేషనలైజేషన్ రిఫార్మ్స్కి వాటికి అప్పుడు పంపించారు. అయితే 2025కి దాదాపు 3.5 రెట్లు, అంటే 133 భారతదేశానికి సంబంధించిన విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి ఇంటర్నేషనలైజేషన్కి వాటికి సంబంధించి కూడా ఈసారి సబ్మిట్ చేసింది భారతదేశ ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి కూడా ఫిల్ బెట్టి అని ప్రపంచ విశ్వవిద్యాలయాలకు వాటికి సంబంధించిన చీఫ్ ఆయన ట్వీట్ చేశారు. ఇండియాస్ రైజింగ్ విజిబిలిటీ ఇన్ ది టైమ్స్ హైయర్డ్ అని వరల్డ్ ర్యాంకింగ్లో బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చాక కూడా ఇది చాలా బాగా అభివృద్ధి చెందుతున్నాయి భారతదేశంలో విశ్వవిద్యాలయాలంతా కూడా. ఇది ఆల్మోస్ట్ ప్రపంచంలో ఇప్పుడు 2025కి వచ్చేటప్పటికి విశ్వవిద్యాలయాలంతా భారతదేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలు ప్రపంచంలో 4వ స్థానంలోకి చేరబోతున్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్కి ప్రతిస్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆయన కూడా రీట్వీట్ చేశారు. గ్రేట్ టు సీ ఇండియాస్ యూనివర్సిటీస్ మేకింగ్ స్ట్రైడ్స్ ఆన్ ది గ్లోబల్ స్టేజ్. అవర్ కమిట్మెంట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈజ్ yielding and it's giving encouraging results. We will continue to support our educational institutions and provide opportunities for growth and innovation. This will help our growth greatly అని. సో ప్రపంచ విశ్వవిద్యాలయాలతో పాటు మన భారతదేశపు యూనివర్సిటీస్, ఇండియన్ యూనివర్సిటీస్ కూడా పోటీ పడడం, అట్లాగే 42 యూనివర్సిటీస్ నుంచి దాదాపు ఇప్పుడు 133 భారతదేశానికి చెందిన యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇంటర్నేషనలైజేషన్ రిఫార్మ్స్కి సంబంధించి కూడా మనం అప్లై చేయటం, మనం దాన్ని 4th ప్లేస్లోకి వెళ్తున్నాం ప్రపంచంలో అని చెప్పడం కూడా నరేంద్ర మోడీ తీసుకొస్తున్న యూనివర్సిటీస్కి ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక మంచి అభివృద్ధి అని చెప్పచ్చు. ఈ అభివృద్ధిలో కూడా మనం ప్రపంచ దేశాలతో కూడా పోటీ పడుతున్నాం. థ్యాంక్ యూ.